వాడు లేడనుకొని ఈ బయల్జెబూల్ని విచారించడానికి మీరు వస్తున్నారా? చూడండి, బయల్జెబూల్ అంటే అర్థం ఏంటంటే ఈగల దేవుడు అని అర్థం. బయల్జెబూల్ అంటే అర్థం ఏంటి? ఈగల దేవుడు అని అర్థం అంట. అంటే ఈగలకి కూడా దేవుడు ఉన్నాడా? ఈగల దేవుడు, ఈగలకి మొక్కే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా పెట్టుకున్నారు మరి వీళ్ళు. చూడండి, కాబట్టి ప్రస్తుత దినాలలో కూడా ఎట్లుందంటే నిజమైన దేవుని దగ్గర విచారణ చేయకుండా, నిజమైన దేవుణ్ణి సేవించకుండా, నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా, నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా నిజమునకు దేవుళ్ళు కాని వాటిని ఆరాధిస్తున్నారు. గలతీ రాసిన పత్రికలో గత కాలమందు మీరు నిజమునకు దేవుళ్ళు కాని వాటిని ఆరాధించారు, పూజించారు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఈ మధ్యాహ్న వేళలో సజీవులే కదా నిన్ను ఆరాధించేది, మృతులు నిన్ను ఎలాగో ఆరాధించగలరు? సజీవుడైన దేవుణ్ణి మనము ఆరాధించే సమాజముగా మనము ఉండాలి. సజీవుడైన దేవుని పక్షాన మనము నిలబడవలసినటువంటి వారముగా మనము ఉండాలి. ఏలియా చూడండి ప్రియులారా, మరి తిష్బీయుడైనటువంటి ఏలియా యెరూషలేముకు తూర్పున వారి స్వగ్రామం ఉంటుంది. ప్రియులారా, ఏలియా చాలా రోషము కలిగినటువంటి దైవజనుడు. చూడండి, అవిశ్వాసి అయినటువంటి మరి అబద్ధ దేవుణ్ణి సేవించగలిగినటువంటి ఆ బయల్జెబూలుకు సంబంధించినటువంటి వారితో సవాలుకరమైనటువంటి మాటలను ఏలియా గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చదవండి, మొదటి గుంపును చంపినటువంటి ఆ మాట చదవండి. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో, వెంటనే రాజు 10 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 10 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగిరావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. చూడండి ప్రియులారా, ఒక దైవజనుణ్ణి దైవజనుడా అని సంబోధించడం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎట్లా గుర్తుపట్టినారు వీళ్ళు దైవజనుడని? ఎలాగ తెలుసుకున్నారు అని అంటే, మరి అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తాం. 3వ వచనంలో, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి సోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూలునొద్ద మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. ఏలియా అంటే అర్థం ఏంటంటే యెహోవా నా దేవుడు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా అనేటువంటి ఈ మాట యెహోవా అనేటువంటి పేరులో నుండి వచ్చింది. యెహోషువ అనేటువంటి మాట కూడా అదే అర్థం వస్తుంది. ఏలియా అంటే యెహోవా నా దేవుడు, ఏలియా దేవుడు యెహోవా. మరి నీనా మన దేవుడు ఎవరు? ఈ మధ్యాహ్న వేళలో ఏ దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం? సజీవుడైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము కదా. సజీవుడే కదా నిన్ను ఆరాధించేది. ఈరోజు మనము సజీవులమై ఆయనను ఆరాధిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా పక్షాన యెహోవా ఉన్నాడు అనేటువంటి సత్యం మనకు అర్థమవుతుంది. ఏలియా చేసిన ప్రతి ప్రార్థనకు బైబిల్లో జవాబును మనము చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. 3.5 సంవత్సరాలు వర్షం రాకూడదని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం రాగా మరలా అదే దైవజనుడే తిరిగి మరలా వర్షం రావాలని ప్రార్థన చేస్తే మరలా వర్షం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే క్రొత్త నిబంధనలో
మరి ఎక్కడ చూస్తాం? పేతురు పత్రికన ఎక్కడో ఏలియా మన వంటి స్వభావము కలిగిన నరుడే అనేటువంటి మాటను మనం చూస్తాం. అర్థమవుతుందా? మన వంటి స్వభావం కలిగినటువంటి నరుడే. ఈగలకు దేవుడు అనబడిన బయల్జెబూబును ఆరాధిస్తున్నటువంటి ఈ అహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇజ్రాయేలు మీద తిరగబడిరి. అహాబు మరణమైన తరువాత ఆహాజు కుమారుడు అహజ్యాకు కుమారుడు లేనందువల్ల తన తమ్ముణ్ణి రాజుగా చేశారు. ప్రియులారా, షోమ్రోనులోనున్న తన మేడగది కిటికలో నుండి క్రిందపడి రోగి అయి మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్దకు పోయి. ప్రియులారా చూడండి, ఎక్కడికి వెళ్ళమంటున్నారు వీళ్ళు? అబద్ధ దేవుని దగ్గరకు వెళ్ళమని, విచారించమని. ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పడుతునో లేదో విచారించుడని దూతలను పంపుతా ఉన్నాడు ఈ అహజ్యా. ప్రియమైన దేవుని విడలారా, ఏమైంది? రోషము కలిగినటువంటి దేవుడైన నిర్గమ కాండములో చెప్పాడు కదా, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద ఉండు నీళ్ళ ఎందే గాని దేని రూపమున చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి మొక్కకూడదు. ఏలయనగా నేను రోషము కలిగినటువంటి దేవుడని దేవుణ్ణని ఆయన చెప్పాడు కదా. ఆ రోషము కలిగినటువంటి ఆ దేవునికి, ఎందుకంటే ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని మీద ఎన్నిసార్లు తిరగబడినా, ఆ దేవునికి ఎన్నిసార్లు వారు వ్యతిరేకంగా బ్రతికినా, ఆ రోషము కలిగినటువంటి దేవునికి అవిధేయత చూపినా, ఆయన మాట వారు వినకపోయినా కూడా ఇశ్రాయేలు ప్రజలపై దేవునికి మక్కువ ఉంది, ప్రేమ ఉంది, కనికరము ఉంది, జాలి ఉంది, దయ ఉంది. కాబట్టి ఇశ్రాయేలుల ప్రజల మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని మీరు ఈ అబద్ధ దేవుని దగ్గరకు విచారించడానికి వెళ్తున్నారా అని, ఆ రోషము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆ రోషాన్ని తెచ్చుకొని నాకు రావలసినటువంటి మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను అని ఆ రోషము కలిగినటువంటి దేవుని పక్షాన నిలబడినటువంటి ఆ ఏలియాతో మాట్లాడుతా ఉన్నాడు. ఒక దూతను పంపించాడు. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా దూత అంటే దేవుడు అని అర్థం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సందర్భాలలో ఆయన దూతలు ఉన్నాయి, కొన్ని సందర్భాలలో ఆయన దూత అంటే ఆయనే అనేటువంటి అర్థాన్ని కూడా చూస్తాం. చూడండి, మరి మికాయేలు దూతను చూస్తాం, గబ్రియేలు దూతను చూస్తాం. ఇలాగ కొన్ని దూతలు ఉన్నాయి. మరియమ్మ దగ్గరకు వచ్చినటువంటి దూత ఎవరు? గబ్రియేలు అనేటువంటి దూత. ప్రధాన దూతలు ఉన్నాయి, మికాయేలు దూతలు ఉన్నాయి, ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. ఈ గబ్రియేలు దూత మరియమ్మ దగ్గరకు వచ్చి ఏం చెప్పింది? దయాప్రాప్తురాలా నీకు శుభమా అని చెప్తా ఉంది. ఇలాగ ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దూత ఎవరి దగ్గరకు వచ్చింది? ఇక్కడ ఏలియా దగ్గరకు వచ్చింది. చెప్పలేదు ప్రభు నామాన్ని మనం పడతాం. ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి ఒక అంశం, ఒక మర్మం ఏంటంటే, మన జీవితాలలో కూడా దేవుని దూత మన దగ్గరకు వచ్చింది అనుకోనండి, ఏదైనా ఒక సమాచారాన్ని తీసుకుని వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు జయమును మన దగ్గరకు తీసుకొని వస్తాయి దేవుని దూతలు. అయితే ఆ దేవదూతలతో, ఆ దేవుని దూతలతో కూడా పరిచర్య చేయించుకోగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా ప్రియులారా? దేవుని దూత మన దగ్గరకు వచ్చిందంటే మన జీవితాలలో ప్రియులారా మార్పన్న కలుగుతుంది, విజయమన్న కలుగుతుంది, విడుదలన్న కలుగుతుంది, ఒక సమాచారమైన మన దగ్గరకి వస్తుంది. ఏలియా దగ్గరకు ఒక సమాచారాన్ని తీసుకుని వచ్చింది. ఏంటి ఆ సమాచారం? చూడండి, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని ఇట్లను ఇశ్రాయేలు వారిలో దేవుడున్నవాడు లేడనుకొని
ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్ద మీరు విచారింపబోచున్నారా? ఇశ్రాయేలు వారి మీద తిరగబడి మోయాబీయులు ఆహాబు మరణమైన తరువాత మోషే 40 రోజులు ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా అహరోను అక్కడ ఉన్నటువంటి ఆ సమాజం అంతా కూడా కలుషితమైనటువంటి ఆరాధనలో పడిపోయారు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? ఇక్కడ బంగారు ప్రతిమను ఒకటి తయారు చేసుకొని ఆరాధిస్తున్నారు. ఇదే మా దేవుడని, ఇదే మా దేవుడని. ఇక్కడ కూడా అహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడరి. అసలు ఇశ్రాయేలు వారు ఎవరు? ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు. ఇశ్రాయేలీయులు అంటే ఆయన సొత్తు. ఇశ్రాయేలీయులు అంటే ప్రత్యేకింపబడిన జనాంగం. ఇశ్రాయేలీయులు అంటే ప్రత్యేకింపబడిన వారు. ఇశ్రాయేలీయులు అంటే ఆశీర్వదించబడిన వారు. ఇశ్రాయేలీయులను ఆయన కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దీనిని బట్టి మనకు అర్థమయ్యే నీతి ఏంటంటే, దేవుడు కోరుకున్న, దేవుడు ఏర్పరచుకున్న, దేవుని చేత ఎన్నుకోబడిన, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల మీద ఎవరు తిరగబడినా కూడా అది ప్రమాదమే. ఈ రాయి ఎవరి మీద పడుతుందో వారు తొలగలేకపోతారని వాక్యంలో వ్రాయబడింది. తీసి పారవేసిన రాయి మోరకు తలరాయిను. ఆ రాయి ఎవరి మీద పడినా వారికి ప్రమాదమే, లేదా ఆ రాయి మీద వచ్చి ఎవరు పడినా ప్రమాదమే. ఇశ్రాయేలీయుల మీద మోయాబీయులు తిరగబన్నారు. ఏమైపోయిందంటే మరణం వల్లని వెంబడించింది. ఈరోజు ప్రియులారా, దేవునికి వ్యతిరేకంగా మనము తిరిగితే, దేవునికి మనము అవిధేయత చూపితే, దేవుని మాట మనం తృణీకరిస్తే, దేవుని మాటకు మనము లోబడకపోతే, దేవుని మీద మనము తిరగబడితే, దేవునికి మనము వ్యతిరేకంగా మరి బ్రతికితే ప్రియులారా ఏమవుతుంది అని అంటే శాపాన్ని మనం తెచ్చుకుంటాం. మరణానికి మనం పాత్రులం అవుతాం. ఆ మరణానికి మనము పాత్రులము కాకూడదని, శాపానికి మనము గురి కాకూడదని, దాసత్వంలో మనం బ్రతకకూడదని, అంధకారమున మరి ఆ చీకటిలో మనము ఉండకూడదని, మరణం మనల్ని ఏలుబడి చేయకూడదని, మరణం మన మీద ప్రభుత్వం చేయకూడదని, ఆ మరణ వేదనలను తొలగించి, మరణ బంధకములను తొలగించి, ఆ మరణమును ఓడించి మృత్యుంజయుడై తిరిగి వచ్చాడు. మనము పొందవలసినటువంటి మరణానికి బదులుగా ఆయన కలువరి శిలువలో మరణించాడు. చపర్లుడు ప్రభునామాన్ని మహిమపరగా. దేవునికి మహిమ కలుగును గాక. మరణామనము మరి నిజమునకు దేవుళ్ళు కాని వాటిపై మనం తిరగకూడదు. వాటిని మనము మ్రక్కకూడదు. వాటిని మనము సేవించకూడదు. వాటిని మనము ఆరాధించకూడదు. ఆ విగ్రహాలను మనము తీసి పారవేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజ దేవుణ్ణి మనం తెలుసుకున్నాం. నిజ రక్షకుణ్ణి మనం కలిగి ఉన్నాం. నీ కోసం, నా కోసం, మన కోసం, ప్రపంచం కోసం, సర్వమానవాళి కోసం పరమును విడిచి లోకానికి వచ్చి రక్తమును చిందించి ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడైనటువంటి ఆ దేవుణ్ణి మనం తెలుసుకున్నాం. కాబట్టి మరలా మనము మూల పాఠముల తట్టు మనం తిరగకూడదు. ఆ దేవుని వైపు చూస్తూ, ఆ దేవుని అడుగు జాడలలో మనం బ్రతుకుతూ, ఆ దేవునికి లోబడి, దేవుని యందు భయము భక్తి కలిగి, దేహాన్ని చంపి ఆత్మను అగ్నిగుండంలో పడవేయగలిగిన ఆ దేవునికి మనము భయపడే వారంగా ఉండాలి. దేహంతో పాటు ఆత్మను కూడా అగ్నిగుండము నుండి తప్పించగలిగిన ఆ దేవునికి మిక్కిలి మనం భయపడే వారంగా ఉండాలి. కాబట్టి ఎవరికి మనం భయపడాలి అంటే, మనలను అగ్నిగుండములో పడవేసి ఆ దేవునికి మనం భయపడాలి. అలాగే ఆ అగ్నిగుండము నుండి తప్పించగలిగిన ఆ దేవునికి మనం భయపడాలి. ఈ అహజ్యా నిజమైనటువంటి దేవుణ్ణి విచారించకుండా, ఆ దేవుణ్ణి తెలుసుకోకుండా ఈగల దేవుని దగ్గరకు పంపించాడు తన దూతల్ని. వాళ్ళతో వచ్చిన 50 మందిని దైవజనుడైనటువంటి ఏలియా గారు ఏమంటున్నారంటే, చూడండి, నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుతున్నాడనను. అందుకు ఏలియా,
నేను దైవజనుడనైతే. వచ్చినటువంటి వీడు ఏమన్నాడు ఏలియాని? దైవజనుడా అన్నాడు. అదే మాటను ఏలియా పలుకుతూ, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 70 మందిని దహించి వేసెను. 51 మంది. అలాగా 3 సార్లు జరగడం మనం చూస్తాం. ప్రియులారా, ఈ మధ్యాహ్న వేళలో మరి ఈ ఆహాజు అబద్ధానికి సాదృశ్యంగా ఉన్నాడు, ఏలియా నిజమైనటువంటి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకన్నానంటే ఏలియా సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాడు. ఈ అహజ్య మరి ఈగల దేవుడు అనబడే ఆ బయల్జెబూబుకు మరి విశ్వాసిగా ఉన్నాడు, భక్తునిగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న వేళలో ఎవరికి మనం భక్తులంగా ఉన్నాం? ఏలియా సేవించే ఆ దేవునికి మనం భక్తులంగా ఉన్నామా, లేదా అహజ్య సేవించే ఆ బయల్జెబూబుకు భక్తులంగా ఉన్నామా? ఈ మధ్యాహ్న వేళలో మనలను మనమే పరిశీలన చేసుకొని సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే ఆ ఏలియా కలిగి ఉన్న ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ అగ్నిగుండము, నరకం, పాతాళం, నిత్యనాశనం, ఆ నరకము నుండి మనం తప్పించబడ్డాం. ఇందుకు స్తోత్రం అని మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. కాబట్టి మోయాబీయులు దేవుని చిత్తంలో ఉన్న ప్రజలకు, దేవుని చేత మరి ఏర్పరచబడినటువంటి ఆ ప్రజలకి వ్యతిరేకులయ్యారు, వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మరణమయ్యారు. ఈరోజు మనం కూడా మన కోసం ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన ఆ దేవునికి మనం వ్యతిరేకంగా ఉన్నామనుకోనండి, మనం కూడా నరకానికి వెళ్తాం. కాబట్టి ఆ నరకానికి వెళ్ళకూడదనే మన కోసమైన ఈ లోకానికి వచ్చాడు. కలవరి శిలువకు అప్పగించబడ్డాడు, రక్తాన్ని ధారపోశాడు. కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి లేచినటువంటి ఆ దేవుణ్ణి ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఆరాధించే వారంగా ఉండాలని ఈ మధ్యాహ్న వేళలో దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అటు కృప, అటు సిద్ధపాటు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం.